కోరింది. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో వర్గీకరణ అమలు సాధ్యం కాకపోవచ్చని ప్రధాని స్పష్టం చేశారు. ఎస్సీల సమస్యపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది లేదని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలకు చెందిన అఖిలపక్ష బృందం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ఇవాళ పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ తో సమావేశమైంది. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో వర్గీకరణపై అఖిలపక్ష బృందం తమ అభిప్రాయాల్ని ప్రధానికి వివరించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి వర్గీకరణ అమలు చేయలేకపోతున్నామని తెలిపారు. కేంద్రం ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మన్మోహన్ సింగ్ ఎస్సీ వర్గీకరణపై జాతీయ స్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలను తెలుసుకుంటానని హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ తెలిపారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి వర్గీకరణ అమలు కష్టమేనని సీఎం చెప్పారు. ప్రధానమంత్రి గారు దీని గురించి మిగిలిన పార్టీలతో కూడా మాట్లాడి ఏం చేయగలుగుతానో అది ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా తప్పకుండా చేస్తాను. మాకు కూడా ఈ సమస్య విషయం తెలుసు. ఏదో ఒక విధంగా దీన్ని పరిష్కరించాలని ఆలోచన మేము చేస్తున్నాము. కొంతమంది షెడ్యూల్ కులాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఈ విధంగా కేటగరైజేషన్ చేయడం షెడ్యూల్ కులాలను విభజించినట్టు అవుతుందనే పద్ధతుల్లో ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇదొక కష్టంగా ఉందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో జరుగుతున్న తాత్సారానికి ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతున్నారు. ఆ పార్టీకి తమ సమస్యలపై చిత్తశుద్ది లేదని ఆరోపించారు. విద్యా సంవత్సరంలో కుదరకపోవడానికి ఏ పార్టీ అన్న వ్యతిరేకమా చెప్పమానండి. వైఎస్ గారు ప్రధానమంత్రి గారు చెప్పాడు. మేము అంటున్నాం ఏంటంటే పార్లమెంట్లో బిల్లు రావాలి. సుప్రీంకోర్టు ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చే అధికారం లేదని 7 జడ్జిలతో జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చినప్పుడు మరి ఆగస్టు 12 తారీఖు నడిస్తే డిసెంబర్ 22 వరకు 4 నెలల్లో అసలు రాజ్యాంగ సవరణ 104 జరిగింది కదా. మీరు జోడు పదవుల కోసం ఒక వ్యక్తికి 2 పదవులు కట్టబెట్టడం కోసం పార్లమెంట్లో చట్టాలు వస్తుంటాయి. కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు కోసం చట్టాలు రావా? ఎంఆర్పీఎస్ డిమాండ్ కు బలంగా మద్దతునిచ్చిన టీడీపీ నేతలెవరూ ఈ అఖిలపక్ష బృందంలో లేకపోవడం విశేషం. బ్యూరో రిపోర్ట్, జీటీవీ న్యూస్.